భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంని బంధం కలపడానికి చాలా గట్టి ప్రయత్నమే జరుగుతుంది. అయితే ఇట్లాగ ప్రయత్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులైనటువంటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒక లెక్క చెప్పిందట. మన వల్ల తెలుగుదేశం లాభపడుతుంది. తెలుగుదేశం వలన మనం ఎప్పుడు లాభపడతాం. ఆ లెక్క ఏదో మీరు తేల్చి చెప్పండి అని చెప్పారు. అది ఎట్లాగా అంటే 1998లో మనకి 18% ఓట్లొచ్చి 4 పార్లమెంట్ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం. ఆ తర్వాత 1999 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆ 98లో జరిగిన ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్నది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు భారీగా గెలిచారు. మనతో పొత్తు పెట్టుకున్నాక తెలుగుదేశం పార్టీ భారీగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. అలా ఆ తర్వాతన మన నుంచి మనం ఆ చంద్రబాబుని నమ్ముకోవడం వల్ల భారీగా దెబ్బతిన్నామంటూ లెక్కలతో సహా వివరించేటప్పటికి షాక్ అవడం వీళ్ళ వంతు అవుతుంది. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 140 సీట్లు. అందులో 34 సీట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. మొత్తం 145లో 34 సీట్లు తీసేస్తే 111 సీట్లు దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే నెగ్గిన మొత్తం స్థానాల్లో 24% స్థానాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లో నెగ్గింది. అది కూడా చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం మూలంగా జరిగినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ కూటమి కనుక నిజంగా ఆ రోజున తెలుగుదేశం శక్తివంతంగా ఉండుంటే 35 సీట్లు అది గెలుచుంటే కాంగ్రెస్ పార్టీ 110 సీట్లకే పరిమితం అయి ఉండేది. అప్పుడు ఎన్డీఏ బలం లోక్సభలో 186 నుండి ఏకంగా 226కి వెళ్ళేది. అంటే 1998 బలానికి 2 సీట్లు తక్కువ ఉండేది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ రోజున బీజేపీ గవర్నమెంటే వచ్చేది. చంద్రబాబు చేసిన తప్పు వల్ల మనం దెబ్బతిన్నాము. ఇవాళ రోజున తెలుగుదేశం వల్ల మనకు ఒరిగేదేంటి? మొన్న 2014 కూడా మనం అధికారంలోకి వచ్చేటటువంటి మనకి గట్టి సీట్లు వచ్చుండే కనీసం ఒక 10 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని ఉండేవాళ్ళం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. బట్ మనం పొత్తు పెట్టుకోవడం వల్ల మనకు ఒరిగిందేంటి అని నిలదీస్తున్నారు. దాంతో ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక బెత్తరపోవడం ఆయా నాయకులు వంతవుతుంది.